బిడ్డ శివదేవి ఎవరు నిన్ను ఎట్టిరినానా ఇవాళ ఆకలిగా లేదమ్మా ఆకలిగా లేదా అవును ఎందుకమ్మా ఆకలిగా లేదని ఎందుకు కాదు మా మనసులో ఒక మాట కలిగింది ఆ మాట నీతో చెప్తే నీకేమైనా కోపమా తల్లి నీకు నాకు కోపం ఎక్కడదమ్మా నేను తల్లి నువ్వు మీరు బిడ్డలు ఆ తల్లిని అడగవలసిన మాట అడగాలి అడగరాని మాట అడగదు తల్లి అవ్వా నీకు నచ్చే మాట లోకం మెచ్చే మాట అడుగుతా ఆ కచ్చరికాడ ఉన్న బాలవర్ది రాదును మేమిద్దరం అన్న ఇళ్ళం పోయి ఆ బాలవర్ది రాజును బాపు ఆ బాపు అని పిలుస్తాను మరి సూర్యవర్ది రాజునైనా ఇద్దరం పోయి బాపు బాపు అని పిలుస్తాను మేడలకు వస్తాను నిన్ను ఆ చాపతి దేవిని అవ్వ అవ్వ అని పిలుస్తాను ఇందులో నన్ను కన్న తల్లిదండ్రి ఎవరు నా అన్నను కన్న వాళ్ళు ఎవరమ్మా అవునమ్మా చిన్ననాడు చిన్న పెరిగినాడు పెద్దవాళ్ళు అయింది లోక జ్ఞానం వచ్చినాక తప్పుతా అమ్మా ఏ పిల్లకైనా అవ్వ కావాలి ఏ పిల్లకైనా నాయన కావాలి బిడ్డ రోజు రోజు నన్ను అవ్వ అని పిలుస్తాను నిన్ను కన్నా తల్లి నేను నీకు తల్లిని కాదు ఆ బాలవతి రాదు సూర్యవతి రాదు మీరు తోడబుట్టి అన్నయ్యలు మీ అన్నల భార్యలు కొరకత్తిన కోడలు వాళ్ళం మీ తండ్రి సిలకపోజ రాదు మీ తల్లి సీతాదేవి కనిభూమి ఏది కాలము ఏదని కాదు వీటు నాటి నుంచి నేటి దాకా బిడ్డ నాటి నుంచి నేటి దాకా బిడ్డ నోట మాట నిట్టలేదు బిడ్డ అవ్వాది కచ్చరనా బిడ్డ అయ్యాది కచ్చరనా బిడ్డ అన్న మీ తల్లి సీతాదేవి కని ఏది కాలం ఎత్తి ఆనాటి ఈనాడు దాకా మిమ్మల్ని అందరూ ముదుగా ఆదుకున్నామమ్మా సాదుకున్నా వాళ్ళ ఉన్నామమ్మా బిడ్డ రావే శివానీల దేవో ఓరే కొడక శివతే రాజా ఓ బిడ్డ సీతారామరే ఓ బిడ్డ శివనీలాదేవి మిమ్మల్ని కడబోతామని అన్న తల్లి మీరిద్దరు ఒకనాడే పుట్టిలు ఒక తల్లి గరవన కవల పిల్లగాలు పుట్టిన్ను మీరు పుట్టినాక 21 రోజు తెల్లారు మీ అవ్వ ప్రాణం పోతే మా చేతులను పెడితే నాటి నుంచి నేటి దాకా కడబోతామని గడకున్నా కన్నా అవలే కాదాదుకున్నవాను ఒక్క మాట చెప్పుతుంటే జాలి వండే జల్లు వండదమ్మా గుండెడు గోవిందవాణి వరవే సీతారాదేవా బిడ్డలోగా బిడ్డలాని ఒక్క బిడ్డను కానీ మమ్మల్ని కడుభూమి ఎదురావా మా గడ్డ చూడబోతురావా మా దుర్గ చూడబోతురావా ఏ పిల్లగాళ్ళకైనా అవ ఎరాలో ఉన్ననాడు నిండారో భయబలము
అయ్య తిన్నాడు ఆటల బలమైన చంద్రరావా అవద తిన్నాడు నిండ రూపాయి బలమైన చంద్రరావా అవును బిడ్డ ఆడపిల్లల గారేనావా ఉండవాలి అన్నరవ్వా అవ ఉన్న నాల పాల ఉన్న నాల బాజవాడ విలగలు తల మాతే కొబ్బ బిడ్డ పట్ట బట్ట బాజరు బండరావా అందుకే అన్నరావలారా ఎండ మీద ఎనక బుక్క కోడి బిల్లకైనా తల్లి కోడి దగ్గర ఉండాలన్నాడ మరి అవయ్య చేత అన్నం తినాలంటే పిల్లగాళ్ళు నోసుకొని భూమి మీద పుట్టాలన్నారు మరి పిల్లగాళ్ళ చేత అన్నం తినాలంటే అవయ్య రాళ్ళు నోసుకొని భూమి మీద బతకాలన్నారమ్మా నా తల్లి చేత బుక్కల తినేంత భాగ్యం నేను నోసుకోలేదు నా చేత బుక్కలు అన్న తిన మా తల్లి నోసుకోకబాయన పూలవతి దేవ చావతి మా కవ లేకున్నా మా కయ్య లేకున్నా వదిలే మామ ప్రాణం పోవంగా మాయ ప్రాణం పోవంగా రక్త ముద్దల నీతి నీ చేతుల్లోన విడతే నువ్వు నవ మాసాలు మోయకున్నా ఆ కడుపుతోనే కనకున్నా వదినమ్మా కన్నా తల్లి వాయి సాదుకున్నావమ్మా సాధినట్టే బాగీనావా బాగెట్లా ఎండిచ్చిన బాగిరేరవోదు బంగారం ఇచ్చిన బాగిరేరవోదు పైస పదార్థం ఇచ్చిన బాగిరేరవోదు వదినమ్మ మమ్మల్ని చదువుకున్న బాగీరేరాలంటే అవా నీవు దండం పెట్టిన నావనంటే బాగల్లా దేరవోదు నీ కథ పట్టుకున్న బాగిరేరే నీ కలపల తల వేసిన బాగిరేరవదనమ్మా రోజు పొద్దుగా లేదు నీ కాలో మొక్కిన గాని కాలుకున్న బాగిరేరవా ఇడుగు పెద్దోళ్ళమైనా మేము అదుగు చిన్నవాళ్ళమవ్వా నువ్వు ఇడుగు చిన్న పిల్లమైనా అదుగు పెద్దదాని మా ఇంటికి ఆడి బిడ్డవు తిట్టాం బిడ్డ నువ్వు నా కాలు మొక్కుది మేము పాపాన పడిపోతామమ్మా పట్టుదన్నం మాకు దొరకదమ్మా నీకుంటే ఈ దుఃఖం ఉండునా నీకు మీ తన నీకుంటే ఈ దుఃఖం ఉండునా నువ్వు అవయ్య బాగాని నోసుకోలేదు బిడ్డు మీ కనుకున్న కన్న తల్లే ఉండదనుకో సచ్చిందే మీ వదిన పూలవతి అనుకో బిడ్డ నీ కాలు దేవుడిని ఓదార్చుకున్నారమ్మా కూర్చున్న పెట్టింది కనపోయిన పెట్టింది పడికి పొమ్మన్నారమ్మా అప్పటికి మాత్రం ఆ పిల్లలు చూడు అన్న నిన్న పిల్లలైనా ఆ రోజు పిల్లగళ్ళకు చూడు అవ్వయ్య లేదన్న గుర్తర్థమైపోయింది తమ్ములార మీరు బడికి పోవాలి పేరుకు రావాలని నోనడన్న బాలవతి ఇద్దరన్నా జల్లెలైనా వాళ్ళు చదువుకుంటాము మరి చిలకబోజు నగరానికి కరం 160 దూరం ఊరు పేరు దక్షిణాది కాండం దక్షిణాది కాండం ఏలేదు 7 అన్నదమ్ములు పంచాయతీ పడ్డదట రాజు చక్రవర్తులు గాంభీరవంతులు ఎంతో మంది వచ్చి చెప్తా పంచాయతీ చెబుతలేదట వాళ్ళు కన్వర్షన్ అన్నాడు అయ్యా పంచాయతీ చెప్పాలంటే
మరి కొత్తగా వాళ్ళిద్దరు అన్నదమ్ములు రాజ్యమేలు తన్ను శిల్కభోజ రాజు కన్న పిల్లలు ఇద్దరు కొడుకులు పెద్దవాడు బాలవద్ది రెండో వాడు సూర్యవద్దిర వాళ్ళు ఒక ఉత్తరం వేయి వాళ్ళు వచ్చి మీకు పంచ చెప్పిపోతారు కావచ్చు వాళ్ళు అన్నప్పుడు 7 అన్నదమ్ములు కాయం కలం సీత పట్టుకున్నాం అయ్యా శిల్కభోజన వెళ్ళి శిల్కభోజ రాజు కన్న కుమారులైనా బలవద్ది మహారాజు సూర్యవర్ధి రాజు ఉత్తరం ముచ్చబెట్టి రాగలరు ఇట్లు దక్షిణాదికి అన్నం ధర్మరాజునం అని ఉత్తరం ఏనాడే ఉత్తరము పట్టుకొని ధర్మరాజు రైరేకి పంపినప్పుడు దాని గచ్చరిగా ఏరినప్పుడు అమ్మ ఉత్తరాన్ని చూసి ఆడే అక్కడ సంతోషం మంది అనగా మరి దక్షిణార్థ ధర్మరాజులు చదవబడ్డది ఈ ఉత్తరం పుట్టిన వెంటనే మీరు వచ్చి మా పంచాయతీ తెంపుకోవాలయ్యా బాలవద్ది రాజన్నరే నేను ఒక్కనే పోయి పంచాయతీ తెంపిస్తా తమ్ముని ఆగుడు రాజ్యం కదా అని అన్నప్పుడు అన్నాడు పెద్దోడు అరే అన్నా ఎంత గాని ఓ ఊరు దొర ఊరు సుంకరి అక్కడ 10 మందిలో పోయినా కానీ మాట్లాడితే నేను చదవచ్చు నా మాట్లాడి నువ్వు చదవచ్చు ఇంతో అంత 8 ఏళ్ళ పిల్లగాళ్ళు 7 ఏళ్ళ పిల్లగాళ్ళు అయ్యారు కాబట్టి వండకుండా పట్టుకొని తినే చెల్లె తమ్ముడు ఇల్లే తమ్ముడు ఆడి పంచాయతీ రాడన్నాడమ్మా ముందుకు ఎందుకు నమ్మర్రా మీరు మంచిగా శిశురారా విద్య వాళ్ళు దుకాణం మొదలు నిక్కి నిక్కి చూస్తాడు నువ్వు గుడ్డ పోయిన మరి అమ్మ తెచ్చుకున్నా అని చెప్పి నీకు చూస్తాడు అయితే కొడుకుంటా వేయింది కదా మరి అమ్మకి ఇట్లా పట్టుకొచ్చుకుంటుందా అని చూస్తారా విద్య మన హనుమకొండ దవాఖాన వేయినా డాక్టర్ అని విద్య నువ్వు శ్రీకాళంగా అమ్మని వేసుకుంది కోరి వేసుకోక విద్య విద్య చెల్లాయి అక్కాయి చెల్లాయి అక్కాయి చెల్లాయి వస్తారా ఆగండి నాదా ప్రాణ వల్లవా నా పరమేశ్వర నన్నారే ఆనాటి కోడళ్ళు అత్తలకు భయపడి మంత్రాల వీరికి ఈనాటి కోడళ్ళు అవ్వా ఈనాటి కోడళ్ళు అత్తల గుండు కచ్చి దిమ్మల దమ్మల గుడ్డి ఇంకా సిత్తు పెట్టి వెళ్ళిపోతున్నారు ఆనాటి మరదళ్ళు ఏం చేశాను బావలు వత్తంటే బాధకు బాధకు జరిగిల్లు ఈనాటి మరదళ్ళు ఏం చేస్తాను ఆ బావలు వత్తంటే కృషిలా కూర్చొని పేపర్ చదువుతున్నారు పేపర్ చదువుతున్నారు నాటికి నేటికి కాలం ఎంత మారినా ముక్కరా నోడు వాడ మెంబర్ ఆయన
రోగం మనసుల కట్టున్నది నన్నారే నన్నారే ఏమండి గిదేంటిదండి లెటర్ వచ్చాది ఎవరికి వచ్చేది నీకే లవ్ లెటర్ వచ్చింది కొడుక ఎవరే లవ్ చేసే అక్క వాడు వేసిన కొడుకెట్ట చేసిండు పెనవానికి లవ్ లెటర్ వచ్చిందా అని పట్టుకొచ్చిస్తాను అవే నాకు అమ్మ నేను చెప్పేం కావద్దులే ఇది పెళ్ళ నీకు లవ్ లెటర్ వచ్చినా పడకత్తా మరి ఏమనుకుంటారు వాడు లేదమ్మా దక్షిణార్థాన్ని జరపరాదు పంచాయపడదాడు తగు చెప్పరామ్మని మా ఊరు లెటర్ పంపారు దక్షిణాది కాండం పోతారా మీరు ఇదే సమయం పంచాయతీ వచ్చే వరకు అక్క ఆడిబిడ్డలు మరిదిని పుట్టుకోవాలి ఇక వాళ్ళు దత్తరా శిలకు అర్ధరాజ్యం నాకు అర్థం ఎట్లున్నావన్నా సార్ సూపర్ కదా ఇక వీళ్ళు పంచాయతీ వచ్చే వరకు ఆడిబిడ్డ మరిదిని పుట్టుకోవాలి పిస్తే దూరం అవుతుంది ఎవరి పెళ్ళి అవుతుంది నాకు పెళ్ళి అవుతుంది ఇప్పుడు అయితే పండగ మండిళ్ళు వీళ్ళు పంచాయతీ పోవాలి మరి పంచాయతీ గిళ్ళకి వచ్చి ఉన్నాం కావాలి వీళ్ళు వచ్చే వరకు ఆడిబిడ్డను మరిని పుట్టుకోవాలి పిస్తా అయ్యా మీరు పంచాయతీ పోయి పంచాయతీ చెప్పి సుఖోపాయంగా రండి సరే పర్వాలేదు బామని పంచాయతీ బాలవతి సూర్యవతి పంచాయతీ పోకున్న పిల్లగాల కరగట్ల ఉండరు దక్షిణ చేరుకుంటారో తాళి పొద్దు ఊచింది అయ్యా ధర్మరాజు మేమేనయ్యా బాలవతి రాజు సూర్యవతి రాజు ఉన్నప్పుడు రాండి నాయన అన్నారు అన్నం పెట్టి తాళి పొద్దు ఊగింది పండుకోమన్నారే అన్నాము దక్షిణ కాండం ఎవరయ్యా ఇక్కడ ఇద్దరు పాపగారు అక్క చెల్లెలు పన్నాగా మనతాను మరి ఈ రోజు మాత్రం అనగా అన్నం పెట్టి వారిని ఆదియాలండి ఈ రోజు మాత్రం ఎవరయ్యా సింగరవారి సంస్థానం చనిపోయిన సారే గారి ఆత్మ శాంతి కొరకు కజ్జిపిచ్చేవారు మనవళ్ళు మనవరాళ్ళు ఆడిబిడ్డ ఎంతమంది మరి ఎవరెవరు అంటే మరి మనవడు మరి బొమ్మెడ మోహనన్న మరి మనవడు మోహనన్న మనవరాలు శ్రీదేవి మనవరాలు శ్రీదేవి మనవడు వేముల రాజు మనవడు రాజన్న మనవరాలు మమతవ్వ మనవరాలు మమతవ్వ మనవడు మరి వంగ సతీషు మనవడు సతీషు మనవరాలు అనుషవ్వ మనవరాలు అనుషవ్వ మనవడు జంగ సురేషు మనవడు సురేషు మనవరాలు శ్వేతవ్వ మనవరాలు సీతవ్వ మనమడు సింగరి వెంకటేశు మనవడు వెంకటేశు మనవరాలు కళ్యాణి మనవరాలు కళ్యాణవ్వ మరి మనవడు సింగరి చరణు మనవడు శరణన్న మరి ఆడబిడ్డ అంటే అక్క కావాలన్నా చెల్లె కావాలన్నా చెల్లెనా చచ్చిపోయినా బిడ్డ ఆడబిడ్డ అన్న బిడ్డ తమన బిడ్డ మరి బిడ్డ బిడ్డ మరి తవిటి సారవ్వ బిడ్డ సారవ్వ అల్లుడు సమ్మయ్య అల్లుడు సమ్మయ్య గిడుదూడు ఇచ్చానావా ఇంకా ఉన్నారా ఎవరు కొడుకులు కొడుకులు వేరే ఉన్నాయి రాజు మరి ఈ రోజు మాత్రం అనగా అవి వేరే ఉన్నాయి అయ్యో మనవలు మనవరాళ్ళు మరి బిడ్డ అల్లుడు మరి తింటే తాగుతాం ఈ రోజు మాత్రం ఈ యొక్క రామకీర్తన రామపల్లి మనవడ మోనయ్య నిన్ను
మాసిందా అవ్వ మనవరాల మామ తవ్వ నేను పోతానా తాత బాకి మనవాడ సతీదన్నా నేను పోతానా నేను వెళ్ళిపోతానా మనవరాల అనుషవ్వ బిడ్డో మనమడ సురేష్ అన్నా మనవరాల శ్వేతవ్వ నేను పోతానా తాతయ్య బాకి ఏడిగా మీ తాత ఏడగానరాడు మీ తాత కల్ల సారయ్యా మనవన్న వెంకటేశ్ నేను పోతానా కొడుకు మీరు కలిగిన నాడు నా కొడుకు కొడుకని నేను సంబరపడ్డా మిమ్మల్ని సంకరెత్తుకొని సరుముద్దులాడిన మనవడ వెంకటేశు మనవరాల కళ్యాణవ్వ మనమాడ చెన్నయ్య పోతానా తాత బాగిదేరిందా శిఖరవారి ఇళ్ళల్లా ఏడి మీ తాత గల్ల సారయ్యా అరారా అన్నాడేమో ఆరగంగల మీ తాత గల్ల సారయ్యా మనవడా చరణం నేను కొడుకు మీరు ఇంకా కొన్ని రోజులు భూమి మీద ఉన్న నా కొడుకు వెళ్ళని నెత్తి మీద అక్షతలు వేసి నా కొడుకు కదా నా బలిగం నా వంశోధారకులు కాదా అని నిన్ను సంబరపడుతున్నా ఎవరి మీద మందు నన్ను ఒరవలేదు మనవడాచరణయ్య నేను పోతానా ఓ బిడ్డ సారవ్వా నీవు పోతానా నా మరదలు బిడ్డవాణి నువ్వు ఏ హల్లా వచ్చినా నా మరదలు బిడ్డ కదా నేను బిడ్డలేని ప్రేమనా కన్న బిడ్డ ఓలే నిన్ను రుద్దుకున్నా నా బిడ్డ కదా సారవ్వా పెద్ద బాబు లేడాని మన ఇల్లు మరవకుంది మీ అన్నలు ఉంటారు బిడ్డో ఇల్లెల్లి పోవంగా ఇల్లు చిన్నపోయేనా వాడు చిన్నపోయేనా అడవిలోన కట్టినాడు వందనాలు పెద్ద బాబు సరయ్యా అల్లుడ సమ్మన్న నీవు పోతానా మామని వెళ్ళిపోతానా బరగమెంత మంది ఉన్నా లేదు అల్లుడ సమ్మయ్య ఆత్మగల్ల మరి సింగర్ వారి ఇల్లందా ఆత్మగల్ల తాత సారయ్య అడవి నిల్లు కట్టిండా తాత పూలగంట పోయినాడు మాత్రమనగా వారి సంస్థానం చనిపోయిన తాత సారయ్య గారి ఆత్మశాంతి కొరకు మనవలు మనవరాళ్ళు మరి పెద్ద బాబు మరి సారయ్య ఆత్మశాంతి కొరకు మరదలు బిడ్డ అల్లుడు బలం కలిసి యొక్క రామకీర్తన రామ భజన మరి ఇద్దరు అన్నలు పోయి ఇక దక్షిణాధికారి ఉన్నారు బలి ఇక సిరిక భజన అన్న చేయాలి ఇద్దరు పనికి పోతాను ఇంటికి వస్తాను మలిదాకా పురావతో
మరి తాత సారయ్య గారి పేరు మీద మనవరాలు అల్లం సవితవ్వ, మనవడు మధుకరు. మనవాడు మధుకరు తాతండ్రి పిలిచే మీ తాత ఎడగాడు మీ తాత సరయ్యా. మనవరాలు సవితవ్వ నేను పోతానా నా బాగిలేరు బిడ్డు, బాగిలేని తాతను అయిపోతేనమ్మా మనవరాల సవిత. మీ తాత సరయ్యా మనవాడు మధుకారు నేను పోతానా మనవరాలు బయలమన్నదా. వాళ్ళతోనే పాటుగా మనవరాలు సవితవ్వ, మనవడు మధుకర్ గారు, మరి ఆ తాత ఆత్మశాంతి కొరకు రామకీర్తన. ఎవరయ్యా? అక్క చెల్లె అక్కాయి దుకాణంలో పోయి అరకిలో చికెన్, అరకిలో చికెన్, అరకిలో ఒక్కటి అరకిలో బియ్యం పెట్టి, అరకిలో బియ్యం పెట్టి అరకిలో చికెన్ తిస్తే ఎవరికి ఏమైతుంది? ఆడబిడ్డ ఉండే మరిది ఉండే నువ్వైతివి నేనైతివి, నలుగురికి ఏమైతుంది? నలుగురు ఎక్కడే గాయదులు అంజే ఆడబిడ్డ గుండు మరిది కన్నం బంధు. పాపం వాళ్ళకి ఎవరు పెడతారే? మా అవ్వలేదా ఓ బిత్తిర్లు అంజే బిత్తిరి బాత్రూమ్ పల్లె అవి ఇది. నేను ఆ బిత్తిన ఇలా కాడ మొత్తం అని నోట పోయి మరి ఎవరింటికి రాలిపోతాయి. మంచిగా మాట్లాడు మాకు కాదు, అసలు కాదు. చెల్లె ఆడబిడ్డకు మరిదికి అన్నం బంది వాళ్ళ ఆకలి అవుతుంది. మేము బయలు వాడు వచ్చిళ్ళు అనుకో, ఇక సిప్ప చేతికి ఇచ్చి చెప్పుతోటి కొడితే మా వదినలకి మాట అని మమ్మల్ని చెప్పుతోటి కొట్టిల్లని వాళ్ళకి విరక్తి పుట్టి అన్నం తీసుకొని పోయి ఆ చెల్లేసి బాయిల్లో శరణ పడుతుంది. కోడి కొత్త పీడ పడుతుంది. నీకు అర్థం రాజ్యం నాకు అర్థం ఎట్లు అవనా సార్ గట్టగా మరిది బతకాలి, ఆడబిడ్డ బతకాలి. పాపము అవైలేని పిల్లగా